ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్న వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేయడం కోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ చివరికి గజాసురుడు పొట్టలో ఉన్నాడని తెలుస్తుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్తుంది. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైన మార్గమని నిర్ణయిస్తాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకు ఒక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటల సన్నాయి తీసుకుని గజాసురుడు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకేం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి ఇది శివుడు వాహనం నంది శివుడిని వెతకడానికి వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించడానికి వచ్చినవాడు శ్రీహరిని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలో ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుండి శివుడు బయటకు వచ్చాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలు వీడ్కోలు పలికి శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడని వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ పిల్లవాడి కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రస్తావన వచ్చింది. అప్పుడు శివుడు తను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజానన అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. శివపార్వతులు గణపతిని తీసుకుని అనసూయమ్మ ఇంటికి వెళ్ళారు. వారి కోసం అనసూయమ్మ చాలా రకమైన వంటలను చేసి ఉంచింది. శివుడు ఆకలితో ఉన్నాడు. వెంటనే ఆహారం ఇవ్వమని కోరాడు. మరోవైపు బాలగణేశుని ముందుగా సేవ చేయాలని అనసూయ చెప్పింది. అతని ఆకలి తీరే వరకు వేచి ఉండాలని శివపార్వతుల్ని కోరింది. గణేశుడు తన ముందు ఉంచిన ఆహారాన్ని ఎంతో ఆనందంగా తిన్నాడు. కానీ అతని ఆకలి తీరలేదు. పార్వతీదేవి కూడా తన కొడుకు యొక్క విపరీతమైన ఆకలి చూసి ఆశ్చర్యపోయింది. గణపతి ఆకలిని చూసి అనసూయ శివుడి కోసం బియ్యపిండి, కొబ్బరి, బెల్లం, నెయ్యితో ఒక బాల్ వంటి స్వీట్ ని చేసి తీసుకువచ్చింది. దానిని ముందుగా గణేశుడికి అందించింది. అది తిన్న గణేశుడు బిగ్గరగా ఊదరగొట్టాడు. చివరికి తన పొట్ట నిండిందని సంకేతాన్ని ఇచ్చాడు. అనసూయ గణపతికి ఏమి సమర్పించిందా అని పార్వతీదేవి ఆసక్తిగా చూసింది. పార్వతీదేవి అది మోదకము అని గ్రహించింది. గణేశుడు పూజా సమయంలో తన భక్తులందరూ ఈ మోదకాన్ని సమర్పించాలని పార్వతీదేవి కోరింది.